దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శక్తిగల నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ, ప్రేమతో ఈ ఉదయకాల ప్రార్థన సమయానికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియులారా, ప్రతి దినము మన దినచర్యలని ప్రార్థనతో మనం ప్రారంభించుకొని మన మార్గములన్నిటినీ దేవునికి అప్పగించుకొని దేవుని యొక్క సహాయం మనం కోరుకొని మన దినచర్యలు ప్రారంభించినప్పుడు ఆ దినమంతా ప్రభు యొక్క సన్నిధి, ఆయన దూతల కాపుదల మనకు తోడుగా ఉండి ఉన్నతమైన మార్గంలో మనల్ని దేవుడు నడిపిస్తాడు. కాబట్టి ప్రార్థనతో మన దినచర్యలని ప్రారంభించుకుందాం. సర్వశక్తిగలిగిన దేవ, కృపగలిగిన తండ్రి, మీ పవిత్రమైన శ్రేష్టమైన ఘనమైన నామానికి వెళ్ళలేని స్తుతి స్తోత్రములయ్యా. మీ మహాకృప చేత ఆరోగ్యకరమైన మీ రెక్కల చాటున గత రాత్రి అంతా కూడా మమ్మల్ని కాచి కాపాడి సుఖమైన నిద్రనిచ్చి వేకుని లేచి మిమ్మల్ని స్తుతించుకునే కృపను, భాగ్యాన్ని, ధన్యతను మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. ఈ దినమంతా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. మీ సన్నిధి మాకు తోడు రాని ఎడల ఒక్క అడుగు కూడా మేము ముందుకు వేయటానికి వీళ్ళే తండ్రి. అయ్యా, బిడ్డల చదువుల్లో ఎగ్జామ్స్ రాస్తున్నారు నాయన, శ్రేష్టమైన జ్ఞానంతో జ్ఞాపశక్తితో నింపి మంచి మార్కులతో బిడ్డలు పాస్ అయ్యే కృపద ఇచ్చేయండి నాన్న. ఉద్యోగాలు చేసుకుంటుండగా మీ సన్ని తోడుగా ఉంచి హ్యాపీగా డ్యూటీలు చేసుకోగలిగిన కృపద ఇచ్చేయండి. ఎటువంటి చికాకులు, ఇరిటేషన్ బిడ్డలకు రాకుండా కాపాడమని వేడుకొనిచున్నాను. బిడ్డల యొక్క వ్యాపారాలు మీరు అభివృద్ధి పరచండి. మంచి లాభాలు బిడ్డలకు మీరు కలుగు చేయండి. వివాహ ప్రయత్నాల కొరకు ఏ బిడ్డలైతే ప్రార్థిస్తున్నారో మంచి వివాహ బంధాలు ఏర్పాటు చేయండి. సంతానం కొరకు కనిపెడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. చక్కటి గర్భఫలాలు బిడ్డలకు అనుగ్రహించండి. భార్యాభర్తల మధ్య సమాధానం, సఖ్యతను, ప్రేమను కలుగు చేయండి. ప్రభువా, కుటుంబంలో ఎంతమంది నివసిస్తున్నారో అందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని నీ నామాన్ని మహిమపరిచే రీతిగా జీవించడానికి సహాయం చేయండి. దుఃఖ సాగర్ ఉన్న కుటుంబాలను మీరు ఓదార్చండి, ధైర్యపరచండి. మీ వాక్కును పంపితండి. బిడ్డల యొక్క ఆధ్యాత్మికమైన స్థితులని మీరు మరుగుపరచమని వేడుకొనిచున్నాను. ఫైనాన్షియల్గా నలిగిపోతున్న బిడ్డలకి విడుదల దయచేయండి. ఈ దినాన ఏ సమస్యలు ఆయన ఆర్థికంగా బిడ్డలు ఎదుర్కొంటున్నారో వాటన్నిటి నుంచి విడుదల దయచేయండి. యేసయ్య, క్షేమకరమైన ప్రయాణాలు దయచేయండి. విదేశాల్లో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. వారికి మంచి ఆరోగ్యం, బలం, శక్తినిచ్చి మీ కాపుదల అనుగ్రహించమని వేడుకొనిచున్నాను. బిడ్డల యొక్క పాడి పంటలను మీరు దీవించండి, ఆస్వాదించండి. చేపల చెరువులు, రొయ్యల చెరువులు చేస్తున్న బిడ్డలను మీరు దీవించి మంచి లాభాలు ప్రభావ బిడ్డలకి మీరు ఇవ్వమని వేడుకొనిచున్నాను. మంచి ఆరోగ్యాలతో, కృపాక్షేమాలతో బిడ్డలు నింపండి. షుగర్, బీపీ, థైరాయిడ్, గ్యాస్ ట్రబుల్ నాయన, వెన్నెముక సమస్య నుంచి, తలనొప్పి నుంచి, గర్భసంచి సమస్యల నుంచి తండ్రి, కంటి సమస్యలు, పంటి సమస్యలు, గుండె సమస్యలు, కిడ్నీ సమస్యలు, హెయిర్ ఫాల్స్ నుంచి, రక్తహీనత నుంచి, నీరసం నుంచి యేసుక్రీస్తు నామములో విడుదల కలుగును గాక ప్రార్థిస్తున్నాను. ట్రీట్మెంట్ తీసుకుంటున్న వారిని మీరు దీవించి మంచిగా నాయన వారు త్వరగా రికవర్ అవ్వటానికి సహాయం చేయండి. హాస్పిటల్లో ఉండి వైద్యం తీసుకుంటున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొని త్వరగా రికవరీ, మంచి ఆరోగ్యాలతో డిశ్చార్జ్ ఇంటికి వచ్చేందుకు సహాయం చేయండి. ఏ కుటుంబాలు అయితే వ్యసనాలకు నాయన బానిస అయిపోయి తండ్రి, కుటుంబాల్లో శాంతి, సమాధానం ఉంటుండదు, అటు బిడ్డలకి ఆ వ్యసనాల నుంచి విడుదల దయచేయండి. చిన్న బిడ్డలు, ఎవరిని బిడ్డలు, పెద్దలు, వృద్ధుల వరకు మంచి ఆరోగ్యాలు దయచేయండి. మనశ్శాంతిని దయచేయండి, నెమ్మదిని దయచేయండి. మీ ప్రేమను కలుగు చేయండి. కుటుంబాలు ఐక్యత కలిగి జీవించడానికి సహాయం చేయండి. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుగుతున్న బిడ్డలందరూ మీరు దీవించమని కోరుచున్నాను. ఈ దినమున తండ్రి బిడ్డలు చేయించిన ప్రయత్నాలన్నింటినీ తండ్రి మీ సన్నిధి తోడుగా ఉంచయ్యా. గొప్ప విజయాన్ని ఇచ్చి నడిపించండి. ఏ పనులైతే బిడ్డలు ప్రారంభిస్తున్నారో వాటన్నిటిలో మీరు తోడుగా ఉండండి. మేము అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికమైన కార్యాలు చేయగలిగిన గొప్ప దేవుడు నీవే గనుక యేసయ్యా, నీ గొప్ప మహిమను బిడ్డల జీవితాలు నిశ్చయముగా మీరు జరిగించమని వేడుకొనిచున్నాను. తండ్రి, ఇర్మీయా గ్రంథం 32 అధ్యాయం 17 వచనంలో మీరు సెలవిచ్చిన రీతిగా నీకు అసాధ్యమైనదేదియూ లేదు. ఆమేన్. ఎస్ లార్డ్. మా జీవితాల్లో ప్రభువా నీకు అసాధ్యమైంది ఏది లేదు నాయన. సమస్తం నీకు సాధ్యమే గనక బిడ్డల జీవితాలు ముయ్యబడిన ప్రతి ద్వారాలు యేసుక్రీస్తు నామములో తెరవబడును గాకని ప్రార్థిస్తున్నాను. నీ బిడ్డల చుట్టూ, కుటుంబం చుట్టూ, కలిగిన సమస్తం చుట్టూ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మిక నామములు అగ్నికంచి వేస్తున్నాను. నీ గొప్ప కార్యాలు బిడ్డల జీవితాలు నిశ్చయముగా మీరు జరిగించండి. ఆత్మీయంగా, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా వర్ధిల్లుటకు సహాయం చేయండి. దీని ఆశీర్వాదాలతో నింపి నీ కృపలో మమ్మల్ని బలపరచమని, అడగక మరిచిన ప్రతి మేలుతో నింపమని సర్వశక్తిని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య సన్నిధి ఇది మొదలుకు నిరంతరం దైవ ప్రసన్నత
మనందరికీ తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన పూర్వకముగా మీ దినచర్యలు ప్రారంభించండి. ప్రభు సన్నిధి మీకు తోడుగా ఉంటుంది. ఆమెన్.